ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ వనజ రామిశెట్టి. ఇంగ్లీష్ న్యూ ఇయర్ వచ్చినప్పుడు మనం అందరము కొత్త కొత్త రెజల్యూషన్స్, అంటే జనవరి 1 ఇయర్ చేంజ్ అవుతుంది కదా, 23, 24 వచ్చినప్పుడు మనం అందరం ఏదో కొత్త కొత్త రెజల్యూషన్స్, అంటే ఈ సంవత్సరం నేను నా జీవితంలో ఇటువంటి మార్పులు తెచ్చుకుంటాను, లేకపోతే నా పాత లైఫ్ ఏదైతే ఉందో దానికి ఫుల్ స్టాప్ పెట్టి కొత్త జీవితాన్ని నేను స్టార్ట్ చేస్తాను, నాలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ని మార్చుకొని అవి వాటిని వేరే రకంగా మంచి అలవాట్లని నేను అలవాటు చేసుకుంటాను, ఇలా అందరము అనుకుంటూ ఉంటాము. అయితే మనకి తెలుగు వాళ్ళకి కానీ మనకి కొత్త సంవత్సరం అంటే ఈ ఉగాది కదా. అయితే ఈ ఉగాది వచ్చినప్పుడు మనము చాలామందిని ఏం చేస్తాం, మనకున్న పంచాంగ శ్రవణం అది విన్న తర్వాత రాశి ఫలాలు వింటాం. రాశి ఫలాలు విన్న తర్వాత మనకి ఒకటే భయం, విపరీతంగా టెన్షన్. అంటే బాగున్న వాళ్ళకి బాగుంటుంది, కాస్త రాశి ఫలాలు బాగోలేని వాళ్ళకి మాత్రం మైండ్ సెట్ అలా మారిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు బేసిక్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంగ్లీష్ న్యూ ఇయర్ అండ్ మన తెలుగు నూతన సంవత్సరం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మనం ఏదైతే రెజల్యూషన్స్ కొత్తగా మన జీవితంలో మార్పులు చేసుకుందాం అని అనుకుంటామో అది మనం ఈ ఉగాది నుంచి ఒకటి స్టార్ట్ చేయవచ్చు. రెండోది ఏంటంటే, రాశి ఫలాలు ఎలా ఉన్నా మనం చేసే మంచి కర్మలు ఏవైతే ఉంటాయో దానిని బేస్ చేసుకొని మన జీవితం ముందుకెళ్తుంది అని నేను చాలా బాగా నమ్ముతాను. ఎందుకంటే చాలాసార్లు ఇప్పుడు నేనే లైవ్గా చూసుకుంటే మంచి చెడు అన్నీ చూశాను. అంటే ఉగాది పచ్చడిలాగా ప్రతి ఒక్కటి జీవితంలో అందరికీ అన్నీ ఉంటాయి, నాకనే కాదు, ప్రతి ఒక్క మనిషి జీవితంలో మంచి చెడు అనుభవాలు, మంచి అనుభవాలు, మంచి మనుషులు, చెడు మనుషులు, శత్రువులు, మిత్రులు అందరూ ఉంటారు. అలాగే నా లైఫ్లో కూడా ఉన్నారు. కానీ ఆ లైఫ్లో ఉన్నప్పుడు ఇప్పుడు రాశి ఫలాలు చూసినప్పుడు కొన్ని సంవత్సరాలు అయితే ఏళ్ళనాట్స్ అని అంటారు, అర్ధాష్టమ శని అంటారు, రాహు బాగలేదంటారు, కేతు బాగలేదంటారు, ఈ సంవత్సరం బోల్డ్ అన్న అవమానాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా అన్నప్పుడు నేనేం ఫస్ట్ భయపడిపోయి టెన్షన్ పడే క్వశ్చనే లేదు అక్కడ. ఎందుకంటే మనం చేసే ప్రతి మంచి పని, మనం మాట్లాడే ప్రతి మంచి మాట అది మనకి ఎప్పుడైనా రిటర్న్ ఇస్తుంది. కాబట్టి మనం ఇవన్నీ పక్కన పెట్టేసి, సరే రాశి ఫలాల్లో ఏదైతే చెప్పారో దాన్ని బేస్ చేసుకుని మనం ఏవైతే పూజలు అవన్నీ చేయాలో, భాగవత ఆరాధన ఏవేవైతే చేయాలో అవన్నీ చేస్తూ మిగతా అంటే మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఫుల్ఫిల్ చేస్తూ మీరు చేయదగ్గ మంచి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఎటువంటి ఇబ్బంది మన జీవితంలో ఉండదు. అదేవిధంగా అందరూ కోరుకునేది లక్ష్మీ కటాక్షం. అందరూ అంటారు ప్రతిదీ మనకి ఏ మెసేజ్ వచ్చినా, ఏ కాల్ వచ్చినా, ఈ మధ్యకాలంలో చూస్తున్న బోల్డ్ అని వీడియోస్ కానీ, చాలామంది స్పిరిచువల్గా ఎవరైతే ఆస్ట్రాలజర్స్ కానివ్వండి, స్పిరిచువల్ పరంగా కానివ్వండి, ఏం చెప్పినా మీకు లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే మీరు ఏం చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలా అని మనం లక్ష్మీ అష్టోత్తరాలు, లక్ష్మీ పూజలు ఇవన్నీ చేయమని చెప్తాం. అంటే మనకి తాహతకు మించి కూడా చాలామంది లక్ష్మీ కటాక్షం కోసం పూజలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే లక్ష్మీ కటాక్షం ఎప్పుడు మనకి కలుగుతుంది అంటే, మనం ఓవరాల్గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిలా మనము మన ధర్మాన్ని ఎప్పుడైతే మనము ఫుల్ఫిల్ చేస్తామో అప్పుడు మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అయితే లక్ష్మి ఎక్కడెక్కడ ఉంటుంది అంటే, లక్ష్మీ అమ్మవారు నీట్నెస్, క్లెన్లీనెస్, అంటే మన ఇంటి శుభ్రమే కదా, మన మనసు కూడా ఎంత శుభ్రంగా ఉంటుందో అప్పుడు ఆ ఇల్లు లక్ష్మీ నిలయంగా ఉంటుంది అనమాట. అంటే మన ఇల్లే కాకుండా ఆ ఇంట్లో ఉన్న మనుషుల యొక్క ఆలోచనలు కానీ, వాళ్ళు చేసే పనులు అన్నీ చాలా చాలా మంచి అయి ఉండాలి. ఒకరు చెడు కోరుకోవడము, లేకపోతే ఇంకొకరు పాడైపోయి నేను బాగుండాలనుకోవడం, ఇలా అన్నీ ఉన్న దగ్గర ఎక్కడ లక్ష్మి నిలవదు. ఇదే కాకుండా పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఇక్కడ మనం చాలా మటుకు దేనికైనా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కొంతమంది చాలా హ్యాపీగా ఖర్చు పెడతారు డబ్బులు, కొంతమంది చాలా ఆలోచిస్తాం, అది మనకు అవసరమైంది అయినా కానీ ఎక్కువ ఆలోచించి ఖర్చు పెడతాం ఆ డబ్బులు. లైక్ చిన్న చిన్న విషయాలు, కొంతమంది పిల్లల ఫీజెస్ కట్టాలి, పిల్లలకి పుస్తకాలు కొనుక్కోవాలి, మీకు బాగా బట్టలు అవి బాగా అంటే చిరిగిపోయి ఉన్నాయో బట్టలు, కొంతమందికి అలా ఉంటుంది కదా. అంటే ఈ మధ్య అంత బట్టలు లేకుండా ఎవరు లేరు కానీ, బట్ కొంతమందికి ఏంటంటే బాగా ఇంట్లో చాలా ఎన్నో ఇయర్స్ నుంచి బట్టలు వాడి 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 అవి చాలా
పనికి రాకుండా అయిపోయినా అవి వేసుకుంటాం. ఎందుకు కానీ మనం ఇంకొక సెట్ ఆఫ్ బట్టలు కొనుక్కోవాలంటే ఎందుకులే 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి, ఎందుకులే 2000 ఖర్చు పెట్టాలి, 500 ఎందుకు ఖర్చు పెట్టాలి, అబ్బా పిల్లల పుస్తకాల మీద ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలా. ఇవన్నీ కాకుండా చాలామందికి ఆరోగ్య సమస్యలు వస్తాయి కదా. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్పిన ప్రిస్క్రిప్షన్ అంతా రాయిపించేసుకుంటారు. డాక్టర్కి ఒక 500 ఇస్తారు. ఆ ప్రిస్క్రిప్షన్ పట్టుకొని మెడికల్ షాప్కి వచ్చి ఆ మెడికల్ షాప్ అతను 3000 4000 ఛార్జ్ చేస్తే అక్కడ మనం పొదుపు చేయడానికి ట్రై చేస్తామన్నమాట. అయితే ఆ మెడికల్ షాప్ అతను అంటాడు మీ మెడిసిన్స్ బిల్ ఒక 3000 అవుతుందో 4000 అవుతుంది అంటే అప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. అయ్యో బాబాయ్ ఇప్పుడు ఇన్ని డబ్బులు నేను ఖర్చు పెట్టాలా అంటాము. కొంతమంది పర్వాలేదులే నేను ఏదో చేసి మేనేజ్ చేసేసుకుంటానని ఆ మందులు కొనుక్కోకుండా వెనక్కి వచ్చేస్తారు. కొంతమంది కొంటారు కానీ చాలా చాలా బాధపడుతూ ఆ మందులు తీసుకుంటారనమాట. అయితే అలా చేసినప్పుడు మనము మన అవసరాల కోసం పెట్టే ఖర్చు ఏదైతే ఉంటుందో అది హ్యాపీగా ఖర్చు పెట్టేయండి. ఓకే, దాని గురించి ఆలోచించొద్దు. ఈ ఖర్చు కూడా నేను ఎందుకు పెట్టాలి అని అంత ఆలోచించక్కర్లేదు. అది మీకు అవసరం. మీ ఇంట్లో కొనుక్కునే అంటే తిండికి సంబంధించిన ఏవైతే గ్రాసరీస్ ఉంటాయో, రేషన్ ఉంటుందో వాటివి, మీకు కావాల్సిన మందులు, మీ పిల్లలకి పెట్టాల్సిన చదువుకు సంబంధించింది, మీ దగ్గర ఎవరైనా హెల్ప్గా ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు కానీ ఇవన్నిటినీ చాలా ఒక హ్యాపీ మూడ్ తోటి, ఒక హ్యాపీనెస్ మైండ్ తోటి మీరు ఇవన్నీ ఈ డబ్బు ఖర్చు ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పినవన్నీ అవి నవ్వుకుంటూ ఆనందంగా ఇచ్చినప్పుడే మీకు ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి వస్తాయి అన్నమాట. ఎవరైతే ఇవన్నీ రూల్స్ ఆఫ్ లక్ష్మి అనొచ్చు. మనం లక్ష్మీదేవిని మన దగ్గరే ఉంచుకోవాలి. లక్ష్మీ కటాక్షం మనం ఎప్పటికీ ఉండాలి అంటే మనం ఇటువంటి ఖర్చులు ఏవైతే అవసరమైన ఖర్చుల్ని ఆనందంగా పెట్టాలి. అనవసరమైన ఖర్చులు మీరు పెట్టక్కర్లేదు. బాధపడి మాత్రం ఏ ఖర్చు కూడా పెట్టక్కర్లేదు. సో ఈ ఒక చిన్న రూల్ అనమాట. లక్ష్మీ కటాక్షం పొందడం కోసము మనకి ఈ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా మరీ అంత పిసినార్తనంగా కూడా ఉండక్కర్లేదు. అవసరమైన వాటికి పిల్లలకు సంబంధించి, మీ ఫ్యామిలీకి సంబంధించి ఒక మంచి పని కోసం మీరు ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు ఒక ఓపెన్ మైండ్ తోటి, ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చినప్పుడు అదే విధంగా మీకు ఆ లక్ష్మి మళ్ళీ మీ దగ్గర నిలకడగా నిలబడుతుంది. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే లక్ష్మీ అమ్మవారు అంటే మనకి అన్ని సకల సౌభాగ్యాలు సమకూర్చేది. లక్ష్మీ అమ్మవారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన అష్టలక్ష్ముల్లో విజయలక్ష్మి అంటాం. విజయలక్ష్మి అంటే మనం ఎవరి మీద దెబ్బలాడేసో లేకపోతే ఏదో చేసేసి మనము గెలిచాము అన్న ఒక ఫీలింగ్ కాకుండా ఈ విజయలక్ష్మికి సంకేతం ఏంటంటే మనలో ఉన్న చెడు ఆలోచనలు, అవతల మనిషి చెడిపోవాలి అన్న ఒక ఆలోచన కానీ, మనలో ఉన్న భయాలు ఏవైతే ఉన్నాయో, నేను జీవితంలో ఇలాగే ఉంటాను, నేను సక్సెస్ఫుల్ అవ్వలేను అని పిరికితనం ఏవైతే ఉన్నదో ఇవన్నిటినీ మనం ఆ లక్ష్మీ అమ్మవారిని తలుచుకొని ఇవన్నీ ఎప్పుడైతే మనలో నుంచి బయటికి పంపించేస్తామో అప్పుడు కూడా మన దగ్గర లక్ష్మి ఇవన్నీ మనలో ఉన్న భయాలు, కుళ్ళు, కుతంత్రము, అవతల మనిషి చెడిపోవాలి, నేనే బాగుండాలి, లేకపోతే ఇంకొక మనిషి ఎందుకు బాగుంటున్నాడు, ఈ ఆలోచనలన్నీ ఎప్పుడైతే మనలో నుంచి మనం బయటికి పంపించేస్తామో అప్పుడు కూడా ఆ ఇల్లు లక్ష్మీ నిలయంగా ఉంటుంది అనమాట. ఇవన్నీ మనకి అనుకుంటాం లక్ష్మీ కటాక్షం అంటే లక్ష్మీ అష్టోత్తరం చదివితేనే వస్తుందా, లేకపోతే అమ్మవారికి 2000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు మాలగా వేస్తేనే అమ్మవారు మన దగ్గరికి వస్తారా, లేకపోతే వందల కొద్ది కేజీల కొద్ది పాలాభిషేకాలు, పెరుగుతోటి అభిషేకాలు చేస్తేనే లక్ష్మీ అమ్మవారి కటాక్షం ఉంటుందా అంటే ఇవన్నీ కాదండి. మనలో మనం అంటే మన ఇంట్లో, మన బిహేవియర్లో, మన ఆలోచనలో మనం ఎప్పుడైతే మార్పులు తెచ్చుకుంటూ ఉంటామో, అవసరమైన వాళ్ళకి ఎప్పుడైతే మనం సహాయం చేస్తూ ఉంటామో అట్లాంటివన్నీ మనకి అదే మనం ఎంత హ్యాపీగా అయితే చేస్తామో. ఇప్పుడు చూడండి, కొత్త అకాడమిక్ ఇయర్ వచ్చింది. ఎవరైనా లేని పిల్లలు చదువుకోలేకపోతే వాళ్ళకి మీరు మనస్ఫూర్తిగా ఎంతో కొంత వాళ్ళకి ఫీజు పరంగా డబ్బులు, ఉగాది కదా, ఉగాది సందర్భంగా ఆ ఫీజుకి ఎంత కావాలో వాళ్ళ చదువుకు సంబంధించి ఒక్క పిల్లల్ని చదివించడం, ఒక పిల్లలకి మెడికేషను, లేని వాళ్ళకి మందులు ఇప్పించడం, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఇవన్నీ మోర్ దెన్ దైవ కార్యాలు అనమాట. అన్నట్టు మనం భగవంతుడికి చేసే సేవ కంటే కూడా ఈ సేవలు ఇంకా మీకు భగవంతుడి సేవ 100% రిజల్ట్ ఇస్తే ఈ అవసరమైన వాళ్ళకి చేసే సేవ 200% రిజల్ట్ మనకి ఇస్తుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం నుంచి మనము మన జీవితంలో చేసుకోవాల్సిన చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్చుకుంటూ మనందరికీ లక్ష్మీ కటాక్షం ఎప్పుడు ఉండాలని, ఎవరికైతే రాశి ఫలాలు కాస్త అటు ఇటుగా ఉన్నాయో వాళ్ళు ఏం భయపడకుండా చక్కగా భగవత్ ఆరాధన, నిత్య దీపారాధన, నిత్యం భగవంతుడిని ఆరాధిస్తూ
మనకి తోచినంత సహాయం అవతల వాళ్ళకి చేస్తూ ఉంటే గనక ఎటువంటి గ్రహ దోషాలు మనకి రావు. సో మన జీవితంలో ఇలాంటి చిన్న చిన్న మార్పులు తెచ్చుకుంటూ ఈసారి ఈ ఉగాదిని మనము చాలా చాలా ఆనందంగా జరుపుకుంటూ ఆ భగవంతుడు ఆశీర్వాదం మనకు ఉండాలని కోరుకుంటూ సాయిరాం.